నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. గండికోటలో మైనర్ బాలికపై చేసిన సామూహిక అత్యాచారానికి సంబంధించి ప్రభుత్వ వైఖరి బాగోలేదంటూ అవిశ్వాసం వ్యక్తమవుతోంది ప్రధానంగా ప్రజల్లో. అయితే ఓవరాల్గా అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. అదే సార్, వైసీపీ ప్రభుత్వంలో ఇవన్నీ ఎక్కువైపోయాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా గట్టిగా మాట్లాడారు ఆ టైంలో. బట్ ఇప్పుడు సామూహికంగా జరిగిన ఈ అత్యాచారానికి సంబంధించి ఆయన నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదని అటు జన సైనికులు అవనివ్వండి, ఇటు కూటమిలో ఉన్నటువంటి కొంతమంది కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. అంటే వాళ్ళ మనుషులే వాళ్ళ అభిమానించే పార్టీ మీద అవిశ్వాసం వ్యక్తపరుస్తున్నారు. ఏంటి దీని వెనక? ఒకటి, అలాంటి దుర్ఘటనల్ని ఖచ్చితంగా ఖండించవలసిన అంశాలు. ఇప్పుడు గండిపేటలో సామూహిక అత్యాచారం జమ్మలమడుగు నియోజకవర్గంలో జరగడం అత్యంత బాధాకరమైన విషయం. ఇప్పుడు ఇందులో పవన్ కళ్యాణ్ స్పందించకపోయినా అన్న కాన్సెప్ట్ కన్నా గౌరవ హోంమంత్రి గారు స్పందించాలి, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఆయన చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ప్రతిస్పందించాలి. దీనికి ప్రతిదానికి పవన్ కళ్యాణ్ ప్రతిస్పందించాలంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి దాన్ని ఏమంటారు శాఖ అది కాదు. ఆయన పంచాయతీరాజ్ శాఖను అటవీ శాఖ నిర్వర్తిస్తున్నాడు. అటవీ శాఖ మంత్రి నుండి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో రెస్పాండ్ అవుతున్నాడంటే ఆయనకి ముఖ్యమంత్రి గారి మీదను గౌరవ హోంమంత్రి గారి మీద కన్సర్న్ లేనట్టు అర్థం. మూడోది ఏంటంటే ఆల్రెడీ ఆయన ఒకసారి హోంమంత్రి పదవి నేను తీసుకోవాల్సి వస్తున్నాను నోరు జారిన దానికి ఇప్పటికి కూడా అక్కడి నుంచి ఇంకొక పల్లెత్తి మాట్లాడలేకపోతున్నాడు ఆయన. మీరు గమనించారా? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే ప్రతి శాఖ మీదకి ఎగేసుకొని పోగేసుకొని పోతే కుదరదు. ఇది ఎవడైతే నాకైతే రాజశేఖర్ సినిమా అనుకుంటారేంటి, నా ఒక్కడితోనూ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి అన్న కన్సిడరేషన్లో ముందు పోయేవాడు ఆ సినిమాలో. అలా ఇక్కడేం లేదు. వాళ్ళ కాళ్ళే 134తో కలకల్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం. ఇలాంటి వాటి పట్ల పవన్ కళ్యాణ్ అది పవన్ కళ్యాణ్ ఆ ప్రశ్నే తప్పు అంటాను. ఎందుకంటే అతనితో కుదరదు, అతను చేయకూడదు కూడా. మీరు హోంమంత్రి గారు ఎందుకు ప్రతిస్పందించలేదని ప్రశ్నిస్తే దానికి ఎవరైనా మాట్లాడతారు. తుంటి కొడితే పలరాలేని పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించాలి? వాట్ వైజ్ కన్సర్న్? కూటమి ప్రభుత్వంలో ఆయన ఒక పార్ట్ అండ్ పార్సల్స్గా ఉన్నాడు. మీరు అన్నట్టు ఆయన జనసేన పార్టీ పరంగా ఒక అధ్యక్షుడిగా, ఒక ఎమ్మెల్యేగా ఉండి అపోజిషన్ పార్టీగా లీడర్గా ఉన్నాడు అనుకోండి కూటమిలో లేకుండా, అప్పుడు మీరు అన్నది కరెక్ట్. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ నిర్వర్తిస్తున్న అతను ఈ విషయంలో మాట్లాడితే నవ్వుపోతారు ఎవడన్నా. ఇప్పటికే ఆల్రెడీ ఒకసారి చేతులు కాల్చుకున్నాడు ఆయన. కానీ ఇది ఆయన విషయం పక్కకి తీస్తే ఈ అనితమ్మ గారు కానీ గౌరవ చంద్రబాబు గారు కానీ ఇలాంటి విషయంలో ఇవి కంటిన్యూస్గా పునరావృతం అవుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ బెల్ట్లో మొన్న మహానాడు సందర్భంగా అక్కడ పరిసర ప్రాంతాల్లో, ఎక్కడ కడప పరిసర ప్రాంతాల్లో, ఇక్కడ ఇవాళ జమ్మలమడుగు, మొన్న ముచ్చుమర్రిలో ఒక అభంశోమం తెలియని బాలిక, నెక్స్ట్ అనంతపూర్ పరిసర ప్రాంతాల్లో సామూహిక అత్యాచారాలు. సో ఇవి జరుగుతున్నప్పుడు కంటిన్యూస్గా రిపీట్ అవుతున్నప్పుడు దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్ టు ద రెస్పెక్టివ్ గవర్నమెంట్. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ మీకు ఉందా లేదా? అండ్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ విషయంలో ఇవాళ ఇవి కంటిన్యూస్గా రిపీట్ అవుతున్నప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఒకసారి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం సజ్జనార్ లాంటి ఒక టాస్క్ డెలివరబుల్ ప్రోడక్ట్ అన్నది ఒకటి చెప్తాను నేను ఎప్పుడూ. అలాంటి ఒక ఆఫీసర్కి ఒక టాస్క్ ఇచ్చి ఇలాంటి పనికిమాలిన నేతలను ఎక్కడికక్కడ ఏరి పారేస్తే 4 సార్లు ఇంకోసారి అలాంటి పనులు చేయడానికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు. ఈ చిన్నపిల్లల మీద ఈ విధంగా ఉంటే ఫోక్స్ చట్టాలు మనకి చాలా తీవ్రంగా ఉన్నాయి. వాళ్ళ మీద ఇమీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఓపెన్ చేసి ఫోక్స్ చట్టాలతో తక్షణ చర్యలు, వాళ్ళ మీద తీవ్రమైన శిక్షలు పడితే ఇలాంటివి ఎక్కడికక్కడ నిలువరించబడతాయి. భయం ఏది? ఆడ చుట్టం ఈడి చుట్టం, ఈడి తాలూకా ఆడ తాలూకా అన్న కాలక్షేపంలోనే ఈ రోజు దాకా ఈ తాత్సారం జరుగుతుంది. సంవత్సరమైనా ఇంకా అడ్మినిస్ట్రేషన్ మీద పొట్టలేదు, లా అండ్ ఆర్డర్ మీద పొట్టలేదు అంటే నవ్వుతారు. అది చంద్రబాబు గారు లేకపోతే ఎవరైనా చిన్న కేపాల పరిపాలన అన్నట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి చూస్తే. ఆయనకున్న అపార అనుభవంలో, ఆయనకున్న లా అండ్ ఆర్డర్ మీద కంట్రోల్లో ఇది చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇది నిజంగా అసలు తీవ్రంగా ఆక్షేపించవలసిన విషయం. ఇది ఏంటంటే కాలక్షేపం కార్యక్రమాలు ఈ ఛానల్లో అలవాటు చేశారు అందరికీను. ఎవరి శాఖలో వాళ్ళకు ఉన్నప్పుడు ఆ శాఖ పరివర్తన పనితీరు మీద ప్రశ్నించవలసిన దగ్గర ఈ ఆటలో రెట్టపండ్ల ప్రతిదానికి ఆ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి దీన్ని డిబేట్ చేస్తారు. గతంలో బాలికలకు సంబంధించి అది ఎలక్షన్ మూమెంట్ అండి. ఎలక్షన్ మూమెంట్లో 100 మాట్లాడు ఆయన పార్టీ పరంగా, ఆయన పార్టీ ఆచ్ఛేదన కోసం 100 మాట్లాడతాడు. కానీ ఇవాళ ప్రభుత్వం వేరు, కూటమిలు ఈజ్ అ పార్ట్ అండ్ పార్సల్. ఆయన శాఖ అది సంబంధం లేదు. మీరు ఆయన తీసుకొచ్చి ప్రశ్నించి ఆయన సమాధానం చెప్పాలంటే నవ్వుతాడు ఎవడన్నా. ఆయన సమాధానం చెప్పలేక్కర్లేదు సార్, కానీ ఆయన రెస్పాండ్ అనేది కొంచెం ఎందుకు రెస్పాండ్ అవుతాడు? ఇప్పుడు ఒక క్యాబినెట్ సహచరుడు పని చేయట్లేదని అంటే వాళ్ళ ప్రభుత్వం కూడా పని చేయట్లేదని లెక్క కదా. ఈయన ఆల్రెడీ డిసెంట్ తెలియజేస్తున్నాడని అర్థం కదా. పక్క శాఖ మీద డిసెంట్ తెలియజేయడానికి ఈయన కూడా ఇచ్చాడు హక్కు. ఈయన దానికే దిక్కులేదు. అలా కుదరదండి, అలా కుదరదు. అడ్మినిస్ట్రేషన్లో ఎవరి పని వాళ్ళు చేయాలి. ఏ డిపార్ట్మెంట్ దాందే. ఏదో పెపేగా ఉంటుంది, ఛానల్కి ఏమో కౌంటింగ్లు పెరిగితే రేటింగ్లు వస్తాయని చెప్పి పవన్ కళ్యాణ్ టాపిక్ పెద్దానికి తీసుకొస్తే సందర్భం లేని సముచితం లేని డిబేటబుల్ టాపిక్స్ అవి.
ఖచ్చితంగా అనితమ్మ గారు అక్కడికి ఆడపిల్లల పట్ల జరుగుతున్న వాటికి మహిళా కమిషన్ కానీ అనితమ్మ గారు కానీ ఆన్ వార్ ఫుటేజ్ బేసిస్లో అక్కడికి పరిగెట్టుకుని వెళ్ళి తక్షణంగా అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్కి అట్ ఎనీ కాస్ట్ నేను ఇవాళ ఈరోజు రేపు ఇక్కడే ఉంటాను, నాకు రేపటి లోపల నాకు నివేదిక కావాలి, ఇవాళ వాళ్ళని ఎట్టి పరిస్థితులు అరెస్ట్ చేయాలని టాస్క్ ఇస్తే ఎంతసేపు అండి ఈరోజు ఉన్న పోలీస్ వ్యవస్థలో? భూమాకిలిపరి ఏమన్నా కిడ్నాప్ చేస్తే ముసలోనే 18 నిమిషాలు చేసేసింది పోలీస్ డిపార్ట్మెంట్. ఇది ఒరిజినల్ ఎఫిషియన్సీ అండ్ క్యాపబిలిటీ ఆఫ్ రెస్పెక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్. ఇన్నుండి ఎవడెవడో ఈడోడో ఆడోడో ఏంటి కథలు? సత్వర చర్యలు ఎక్కడికక్కడ ఉంటే ఇలాంటివి ఎప్పటికప్పుడు టాస్క్ హోంమంత్రి గారు ఆన్ వార్ ఫుట్లో పరిగెట్టుకుని వెళ్తే ఎక్కడ పడితే అక్కడికి ఇలాంటివి రిపీట్ అవ్వడానికి 10 సార్లు ఆలోచిస్తారు. ఇంతకు 10 రెట్లు ఉత్సాహంతో పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. ఇప్పుడు హోమ్ మినిస్టర్ విజిట్ ఉందిరా బాబు చంపేస్తుంది ఎవడన్నా భయం ఉంటుంది. అది ఎక్కడుంది ఇక్కడ? మహిళా కమిషన్ ఎందుకు రెస్పాండ్ అవుతుంది ఇలాంటి విషయంలో, చిన్నపిల్లల విషయంలో? మొదటంటే మన మహిళా కమిషనర్ లేరు, ఇప్పుడు ఉన్నారు కదా ఆవిడ, ఎందుకు రెస్పాండ్ అవుతుంది ఇలాంటి విషయంలో? బట్ ఇది ఎలక్షన్ టైం వరకే ఇలాంటివి పనికి వస్తాయా? అప్పుడు వాళ్ళ పార్టీలకు ఉపయోగపడతాయండి. అది 30,000 మంది వాలంటీర్లు కరిమి మాయం చేసేసారు ఆడపిల్లల్ని, ఇలాంటివన్నీ ఎలక్షన్ మాట్లాడడానికి పొగడి కబుర్లు అంటారు అట్లని. తర్వాత నివేదికలు వచ్చి మొహం మీద ప్యానెల్ వెళ్ళారు అందరూ, ఏడకు వచ్చినా ఏడమాడినాం అని. వాస్తవంగా మన కళ్ళ ముందు కనపడుతున్న దానికి సంబంధించి ప్రతిస్పందన లేదు కానీ బట్ 33,000 మంది పైచులకు అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారని చెప్పి అది మాట్లాడడం అది అప్పుడు విషయం అండి. అది ఇప్పుడు ఎందుకు చర్చిస్తున్నాం మనం? అది అబద్ధాలు, మీరు మాడిన అబద్ధాలని అసెంబ్లీ సాక్షిగానే హోంమంత్రి గారు మొహం మీద ఇచ్చి సమాధానం ఇచ్చారు. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అదే ప్రశ్న అంటే ఏం చేయాలి? అది అయిపోయింది, అది ముగిసిన అధ్యాయం. నేను వాళ్ళు ఏ పర్సన్ టు బి కాల్డ్ యాజ్ పవన్ కళ్యాణ్ గారు హ్యాపన్ టు బి ఏ డిప్యూటీ సీఎం బట్ ఈ కెనాట్ ఇంటర్వీన్ ఇన్ రెస్పెక్ట్ టు హోమ్ డిపార్ట్మెంట్స్ అండ్ చీఫ్ మినిస్టర్ ప్రొఫైల్. అంటే హోంమంత్రి వాళ్ళు కూడా సార్ వాళ్ళు కూడా ఎందుకు అదే అడగండి మీరు. ప్రశ్న అడగకుండా పవన్ కళ్యాణ్ ఎందుకు రెస్పాండ్ అవ్వలేదంటే నేను ఇలాగే చెప్తాను. నేను అతనికి సంబంధం అంటున్నా, ఆయనకి అసలు సంబంధం లేని అవసరం ఇది. బట్ హోంమంత్రి గారు వీళ్ళు ఫర్దర్ యాక్షన్స్ ఎలా ఉండబోదు అంటే నాకు తెలియదు. యాక్షనే లేదు, ఇంకా ఫర్దర్ యాక్షన్ లేదు. ముచ్చుమర్రి ఘటన స్టాండ్ స్టిల్, అనంతపూర్ ఘటన ఈ రోజుకి స్టాండ్ స్టిల్, కడప దిక్కు దివాణం లేదు ఇప్పటికీ. ప్రజల అవిశ్వాసం బలంగా ఉండబోతుంది సార్. తర్వాత విషయం అవిశ్వాసం 4 సంవత్సరాల తర్వాత తీర్పు ఇస్తారు. ఇప్పుడు సంవత్సరం గడిచిపోయింది, 4 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఏం డిసైడ్ చేసుకుంటారో వాళ్ళ చేతిలో ఉంటుంది. మనకి ఇప్పుడు అవిశ్వాసం ప్రభుత్వం మీద ఉన్న లా అండ్ ఆర్డర్ విషయంలో తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.